హే! హాయ్! హలో! గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పుష్ప భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే సూపర్‌గున్నాం. మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నా. ఇవాళ మార్నింగ్ టు ఆఫ్టర్‌నూన్ ఒక చిన్న వ్లాగ్ అనేది షూట్ చేశాను. ఇక్కడైతే ఇప్పుడు ప్రెజెంట్ మా పాపకి నెయిల్స్ అన్నీ కట్ చేస్తున్నామనమాట. డేస్ బేబీనే నెయిల్స్ కట్ చేయాలంటే చేతులు అలానే వణుకుతున్నాయన్నమాట. సో, చాలా కేర్‌ఫుల్‌గా, స్లోగా కట్ చేస్తున్నా. తనకి నేను యూజ్ చేస్తున్నది బేబీ నెయిల్ కటర్ అండ్ బేబీ నెయిల్ సిజర్ అనమాట. సిజర్ టైపు. నాకు ఈ నెయిల్ కటర్ కన్నా ఈ నెయిల్ సిజరే బా నచ్చింది. కొంచెం కట్ జేయడానికి ఈజీగా అనిపించిందనమాట. ఇంకా డేస్ బేబీ గదా! అసలు నెయిల్స్ కట్ చేయాలంటే టెన్షన్‌గా దట్ టూ ఫస్ట్ టైమ్ కట్ జేస్తున్నా. చాలా టెన్షన్ పడుతూ చేశాను. ఫైనల్లీ అయితే సేఫ్‌గా కట్ జేసేసాను అన్నీ గూడాను. యాక్చువల్లీ నేను ధృతికి అప్పుడు కట్ చేసేదాన్ని. కొంచెం తెలుసు గాబట్టి నేనే కట్ చేసేస్తున్నాను. లేదంటే అమ్మ, అక్క ఎవరో ఒకరు హెల్ప్ తీసుకునేదాన్ని. సో, ఒకసారి ట్రై చేద్దాం మన వల్ల అయితే నెక్స్ట్ డే ఇంకా కంటిన్యూ చేయొచ్చు అనుకున్నాను. సో, మా పాప కూడా సైలెంట్‌గా ఉన్నిందనమాట. ఫైనల్లీ అయితే నెయిల్స్ అన్నీ కట్ చేసేసాను. హ్యాండ్స్‌కి ఎక్కువున్నాయన్నమాట. లెగ్స్‌కైతే పెద్దగా లేవు. చిన్న పిల్లలు కదా! వీళ్ళకి నెయిల్స్ ఎలా వస్తాయిరా స్వామి స్వామి అనుకుంటే, మనకన్నా ఎక్కువ వాళ్ళకే గ్రోత్ ఉంది. 2 డేస్ వన్స్ కట్ చేస్తూనే ఉండాలి. లేదంటే ఫేస్ అంతా గూడా బరకేసుకుంటారనమాట. ఈ బేబీ నెయిల్ కటర్, బేబీ నెయిల్ సీజర్స్ ఇవన్నీ గూడా ఆన్‌లైన్‌లో పర్చేస్ చేసుకున్నాను. ఫస్ట్ టైమ్ అయితే ఇలా కట్ చేశాను. మళ్ళీ భూపాల్ నా అవస్థలు జూసి ఆన్‌లైన్‌లో ఇంకా నెయిల్ ట్రిమ్మర్ ఆర్డర్ చేశారనమాట. అది ఇంకా రాలేదు అప్పటికి. సో, అందుకని జెప్పి ఇప్పటికే ఎక్కువగా పెరిగిపోయాయి నెయిల్స్ అని జెప్పి నేను కట్ చేస్తున్నా. ఆ ట్రిమ్మర్ వచ్చాక మళ్ళీ గూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ మన షార్ట్స్‌లో అయితే అప్‌లోడ్ చేశాను. నార్మల్‌గా నా వీడియోస్ ఎవరు చూస్తూ ఉంటారో వాళ్ళు చూసే ఉంటారు. బేబీ నెయిల్ ట్రిమ్మర్ అనేది. అది ఇంకా చాలా కంఫర్ట్‌గా ఉంటది నెయిల్ అంతా ట్రిమ్ జేయడానికి. బేబీకి కంఫర్ట్ ఉంటది. మనకి కంఫర్ట్ ఉంటది. కట్ అవుతది అని టెన్షన్ పడాల్సిన అవసరమే లేదనమాట. ఇక్కడ హ్యాండ్స్‌కి అన్నీ గూడా కట్ చేసేసాను. ఇంకా లెగ్స్‌కేం పెద్దగా లేవు చూస్తున్నాను. సో, ఇంకా ఎక్కువగా లేవు. మరీ లైట్‌గా ఉన్నప్పుడు కట్ చేస్తే ఎక్కడ స్కిన్ కట్ అవుద్దు అని ఇంకా నేను లెగ్స్‌కైతే కట్ చేయలేదనమాట. మా పాప చాలా మంచిగా, బుద్ధిగా నెయిల్స్ అయితే కట్ చేయించుకునింది ఇప్పుడు. ఇంకా రాను రాను ఏం చేస్తదో తెలీదనమాట. ఇంకా ఫస్ట్ టైమ్ కట్ చేశాను గదా! సో, ఆ నెయిల్స్ అన్నీ చూసుకుంటూ అలా ఉండిపోయాను. క్యూట్‌గా ఉన్నాయి చిన్న చిన్న నెయిల్స్ అన్నీ గూడాను. సో, చెప్పాను గదా! బేబీ నెయిల్ సీజర్ అండ్ నెయిల్ కట్టర్ నేను యూజ్ చేసినవి ఇవే అనమాట. ఆన్‌లైన్‌లో చాలానే ఉన్నాయి బేబీకి సంబంధించినవన్నీ గూడా. సో, ఆన్‌లైన్‌లో తీసుకున్నాను. లింక్స్ ఏమి లేవనమాట దానివి. ఇన్‌కేస్ ఉంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. మా పాప నెయిల్స్ చూడండి. చిన్న పిల్లలైనా వాళ్ళకి గోర్లు ఎంతగా పెరుగుతున్నాయో మరి మనకు కూడా అంత ఫాస్ట్‌గా పెరగవనమాట. సో, ఇంకొకటేంటి అంటే చూడ్డానికి చాలా క్యూట్‌గా ఉన్నాయి. నార్మల్‌గా నేను నెయిల్స్ పెంచుకుంటూ ఉంటాను. కట్ చేసేటప్పుడు ఎంత పెద్దగా అనిపిస్తాయో ఆ నెయిల్స్ అన్నీ గూడా. ఇలా పాప క్యూట్‌గా ఉన్నాయి చూడ్డానికి. అండ్ నేను అలానే ఎత్తిపెట్టుకున్నాననమాట. నాకెందుకో ఎత్తిపెట్టుకోవాలనిపించింది. అమ్మ అలా పెట్టుకోకూడదు అనింది. ఏమో అని చెప్పి ఇంక నేనైతే అలానే భద్రంగా దాచిపెట్టాను. మా పాపకి ఫస్ట్ టైమ్ కట్ చేసిన నెయిల్స్ అన్నీ గూడాను. ఇంకా ఇవేంటంటే ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మ లిక్విడ్స్ అడిగింది. ఫ్లోర్ లిక్విడ్స్ కానివ్వండి, బాత్రూమ్ క్లీనింగ్ లిక్విడ్స్, ఇంకా వాషింగ్ మిషన్‌కి అన్నీ గూడా అవన్నీ ఆర్డర్ చేశాము. ఒకసారి చెక్ చేస్తున్నామనమాట. అన్నీ వచ్చాయా లేదా అని. ఇంకా అమ్మకి తెలీదు గదా! నేను పెట్టాను. సో, అన్నీ వచ్చాయా లేదా అని చెక్ చేస్తూ ఉన్నా. సో, ఫైనల్లీ అయితే అన్నీ వచ్చేసాయని చెప్తే ఇంక అమ్మ అన్నీ ఎత్తిపెట్టేసుకుంటున్నారు. ఇంకా వాషింగ్ మిషన్‌కి నేను లాండ్రీ డిటర్జెంట్ అయితే 3 డిఫరెంట్ టైప్స్ పెట్టాను. ఒకటి ఏరియల్, ఒకటి జెంటిల్ అండ్ ఇంకొకటి ఉజాలా అనమాట. అన్నీ 2 లీటర్స్ పెట్టాను. సో, జెంటిల్ అండ్ ఉజాలా ఫస్ట్ టైమ్ కొత్తగా ట్రై చేస్తున్నాం. బావుంటే తర్వాత తీసుకుందామని జెప్పి ఇంక అన్నీ గూడా ఇలా 2 లీటర్స్ పెట్టుకున్నాం. ఇంకా ఫ్లోర్ క్లీనర్స్ అలానే బాత్రూమ్ క్లీనర్స్ అన్నీ గూడా పెట్టామనమాట. ఇప్పుడు మా పాపకి మసాజ్ టైమ్ అనమాట. ఎవ్రీడే మసాజ్ చేస్తూనే ఉన్నాము. ఒక వరుసగా 3 మంత్స్ వరకు. 3 మంత్స్ తర్వాత వీక్లీ ట్వైస్ అలా చేస్తూ ఉన్నామనమాట. సో, అప్పుడు తీసుకున్న కేర్ రాను రాను తగ్గిచ్చేసాం. అప్పుడు డైలీ చేసి ఎండలో కాసేపు పెట్టేవాళ్ళం. ఇప్పుడు చెప్పాను కదా! వీక్లీ ట్వైస్ అలానే. ఎందుకంటే బేబీ లేసే టైమింగ్స్ మారాయి. ఇంకా మసాజ్ చేయడం కూడా కొంచెం టైమింగ్ అన్నీ మారిపోయాయన్నమాట. మా పాపకి యూజ్ చేస్తున్న ఆయిల్స్ వచ్చి మదర్ కేర్ అనమాట. మదర్ కేర్ బేబీ ఆయిల్ అండ్ మదర్ కేర్ బేబీ హెయిర్ ఆయిల్ అనమాట. నేను మసాజ్ చేసే టైంలోనే హెయిర్‌కి కూడా మంచిగా ఆయిల్ అంతా అప్లై చేసేస్తాను. మళ్ళీ మర్చిపోతామని చెప్పి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే బేబీకి బిఫోర్ బాతే హెయిర్‌కంతా ఆయిల్ అప్లై చేయాలి. ఆఫ్టర్ బాత్ అప్లై చేశామనుకోండి బేబీ జిడ్డుగా ఉంటది. సో, మీరెవరైనా ఆఫ్టర్ బాత్ అప్లై చేస్తుంటే ఇప్పటి నుండి అది చేంజ్ చేసుకోండి. సో, గైస్ ఇదనమాట ఇవాల్టి వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. దిస్ ఈస్ పుష్ప భూపాల్.